పెద్దయినాక బడికి పొమ్మంటే పోరు గాని చిన్నగున్నప్పుడు అంగన్వాడికి పొమ్మంటే సంబరంగా ఉరుకుతారు. ఎందుకంటే ఆడ కోడిగుడ్లు పాలు పోస్తారు, బాలామృతం పెడతారు, పైటీలు ఇయాల కమ్మటి కూరలోండి బువ్వ పెడతారు. అందుకనే సంబరానికి పోతుంటారు పిల్లలు. రోజు పొల్లగాళ్లకు గుడ్లు పెట్టేటి పంతులమ్మకు కూడా గుడ్లు తినాలనిపించిందో ఎట్లనో గాని ఇగో ఈసొంటి పని చేసింది. ట్రేలకు ట్రేలు కోడిగుడ్లు, శనగపప్పు, పాల ప్యాకెట్లు, బాలామృతం డబ్బాలు అన్ని మెలిగింది, కారు డిక్కిలేసింది. చిన్నపిల్లల అంగన్వాడి బడికి ఏమన్నా తీసుకుపోతుందేమో పంతులమ్మ అనుకునేరు. తీసుకుపోయేది పంతులమ్మే గాని కాకుంటే బడికి కాదు, బడికెంచి ఇంటికి. అవు ఎవరికి తెలవకుండా దొంగతనంగా ఎత్తుకపోతుందట పంతులమ్మ. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టె ముక్కుల అనేటి ఊళ్ళే అంగన్వాడి పంతులమ్మ చేసిన ఉద్దరకం ఇది. ఇగో గీవనేగా పంతులమ్మ పేరు విమల. పులిటితోనున్న అక్క చెల్లెళ్లకు, బాలింతలకు, చిన్నపొల్లగాళ్ళకి ఇచ్చేటందుకు సర్కార్ తరపు నుంచి సరుకులు వస్తే గావిటిని ఇట్లా దొంగతనంగా ఊరు దాటిస్తుంది అన్నట్టు. మరి ఎట్టెలికైందో ఏమో గాని పొలిమేరల కారు కడ్డం తిరిగిరు గా ఊరోళ్ళు. ఇంకేముంది, ఎర్ర కారు దిగి తెల్ల ముఖం వేసింది. గట్టిగా అడిగితే నీళ్లు మింగిందట. దొంగ మేడాన్ని కొలువులకెంచి తీసేయాలనేది గా ఊరోళ్ళ డిమాండ్. బలం గల్ల తిండి తినాలని పసిపొల్లగాళ్లకు, బాలెంతలకు, పులిటితోనున్న ఆడోళ్లకు సర్కారు గుడ్లు సప్లై చేస్తుంటే గా గుడ్లు తింటే వాళ్ళకేనా బలం, మాకు రాదా అనుకున్నట్టుంది కావచ్చు పంతులమ్మ. బలంగా తయారయ్యేందుకు గుడ్లు తిందామని పట్టుకపోతుంటే మీరు ఇట్లా అడ్డం తిరిగితేటనే అన్నలు. మీకేమన్నా మంచిదేనా ఇట్లా చేసుడు? అయినా నువ్వు కూడా ఇట్లా చేసుడేం మంచిగా లేదు మేడం. అంగన్వాడి పల్లె గుడ్లు తింటేనే బలం వస్తుందా? దుకాణాలలో కొన్న గుడ్లతో రాదా ఎట్టా? ఇక ఇప్పుడు చూడు ఎంత పని అయిందో. పుక్కట్లు వస్తున్నాయని గుడ్లాశకు పోతే కొలువుకే అసలు వచ్చే.